హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్. దళపతి విజయ్ లాస్ట్ మూవీ జననాయగన్ భగవంత్ కేసరి రీమేక్ అంటూ కొన్ని రోజుల నుండి చర్చ నడుస్తోంది. కాదని క్లారిటీ ఇస్తున్నప్పటికీ మరోసారి ఇదే టాపిక్ ట్రెండ్ అవుతోంది. దానికి కారణమైంది ఓ సీన్. బాలకృష్ణతో చెప్పించిన ఆ సీన్ ఇప్పుడు విజయ్ రిపీట్ చేయబోతున్నాడు. దళపతి కావాలనే ఆ సీన్ ఎంచుకున్నాడా? భగవంత్ కేసరి తమిళంలో రీమేక్ చేయాలని విజయ్ దళపతి కోరితే సున్నితంగా నో చెప్పాడు అనిల్ రావిపూడి. చేసేదేమీ లేక తన లాస్ట్ మూవీ ఛాన్స్ హెచ్డి వినోద్ కు అప్పగించాడు విజయ్. సినిమా సెట్స్ మీదకు వెళ్ళిందో లేదో జగన్ నాయగన్ రీమేక్ అంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. కాదు మొర్రో అని టీం క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ ఈ రూమర్లకు ఓ పట్టాన చెక్ పడ్డం లేదు. 2023లో వచ్చిన భగవంత్ కేసరి బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వడమే కాదు, బాలకృష్ణ రోల్ డిఫరెంట్ గా డిజైన్ చేశాడు అనిల్ రావిపూడి. సెంటిమెంట్, యాక్షన్ కలగలిపి ఉన్న ఈ సినిమాలో కొన్ని సీన్లు ఆలోచించే విధంగా ఉంటాయి. అందుకే ఈ సినిమాను అమితంగా ఇష్టపడ్డ విజయ్ ఆ డెప్త్ మిస్ అవ్వకూడదని అనిల్ రావిపూడికి రీమేక్ చేయాలంటూ కోరాడు. కాదనడంతో జననాయగన్ పట్టాలెక్కించాడు. అయితే ఓ సీన్ మాత్రం విజయ్ వదులుకోలేకపోతున్నాడు అన్నది లేటెస్ట్ టాక్. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ భగవంత్ కేసరిలో కీ సీన్. ఎంతో సున్నితంగా అందరికీ అర్థమయ్యేలా సీన్ డిజైన్ చేశాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇప్పుడు ఇదే సీన్ తన సినిమాలో ప్లాన్ చేస్తున్నాడట విజయ్. దీనికోసం రైట్స్ తీసుకున్నాడని సమాచారం. ఈ ఒక్క సీన్ కోసమే 4.5 కోట్లు వెచ్చించిందట నిర్మాణ సంస్థ కేవిఎన్ ప్రొడక్షన్ హౌస్. ఇక మిగిలిన సినిమా అంతా డిఫరెంట్ అన్నది టాక్. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో ఈ సీన్ ప్రేక్షకులను ఏమాత్రం కట్టిపడేస్తుందో చూడాలి. మళ్లీ తమిళ హీరోతో సినిమాను సెట్ చేశాడు వెంకీ అట్లూరి. సూర్యతో నెక్స్ట్ ప్రాజెక్టు పట్టాలెక్కించాడు. రీసెంట్ గా పూజా కార్యక్రమాలు కూడా జరిగిపోయాయి. ఈ సినిమాతో సూర్యను టాలీవుడ్ ఆడియన్స్ కి మరింత దగ్గర చేయబోతున్న వెంకీ ఓ సీనియర్ బ్యూటీని కూడా 10 ఏళ్ల తర్వాత రీఇంట్రడ్యూస్ చేయబోతున్నాడు. ఆమెవరో చూసిద్దామా? 90s లో బాలీవుడ్ లో గ్లామర్ షోతో స్టార్డమ్ సొంతం చేసుకున్న నటి రవీనా టాండన్. సుమారు 2 దశాబ్దాల పాటు వెండితెరపై హవా చూపించిన ఈ భామ ప్రెజెంట్ సైడ్ క్యారెక్టర్లకు షిఫ్ట్ అయింది. కూతురు రాషా తడాని హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేస్తే రవీనా ఇంకా అదే చరిష్మాను కనబరుస్తూ తన క్రేజ్ ఎలాంటితో రుచి చూపిస్తోంది. KGF 2లో రమికా సేన్ లాంటి పవర్ఫుల్ పాత్రలో నటించి తన యాక్టింగ్ స్కిల్ ఇసుమంతైనా తగ్గలేదని ప్రూవ్ చేసింది రవీనా టాండన్. కేవలం ముంబైకే రవీనా యాక్టింగ్ పరిమితం కాలేదు. ఛాన్స్ వచ్చినప్పుడల్లా సౌత్ లోనూ ప్రూవ్ చేసుకుంటోంది. ముఖ్యంగా తెలుగులో స్టార్ హీరోలతో జోడీ కట్టింది ఒకప్పటి స్టార్ హీరోయిన్. లెజెండరీ యాక్టర్ నాగేశ్వరరావు, బాలకృష్ణ, నాగార్జున, మోహన్ బాబు లాంటి హీరోలతో నటించింది ఈ నార్త్ భామ. తెలుగులో చివరిసారిగా పాండవులు 9లో కనిపించింది. మళ్లీ టాలీవుడ్ వైపు చూడని ఈ సీనియర్ యాక్ట్రెస్ 10 ఏళ్ల తర్వాత మరోసారి టీ టౌన్ ప్రేక్షకులకు టచ్ లోకి వచ్చేస్తోంది. టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి నెక్స్ట్ టైం కూడా పరభాషా నటుడితోనే వర్క్ చేస్తున్నాడు. అయితే ఈసారి తెలుగు ఆడియన్స్ నుండి అంత నెగిటివిటీ ఉండకపోవచ్చు. రీజన్ ఏంటంటే ఎప్పటి నుండో కోలీవుడ్ నటుడు సూర్యను తమ హీరోగా ఓన్ చేసుకున్నారు ఇక్కడి ప్రేక్షకులు. రక్త చరిత్రలో కనిపించిన ఆయన మళ్లీ తెలుగు సినిమా చేయాలని ఎప్పటి నుండో కోరుకుంటున్నారు. సో అది ఇప్పటికి స్టార్ట్ అయింది. రీసెంట్లీ పూజ కార్యక్రమాలు కంప్లీట్ చేసుకున్నారు. ఈ మూవీలో మమితా బైజు హీరోయిన్ గా ఫిక్స్ అయింది. మరో నటికి కూడా ఛాన్స్ ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. జీవి ప్రకాష్ కు మరోసారి బాణీలు సమకూర్చే బాధ్యతనిచ్చాడు డైరెక్టర్ వెంకీ. అట్లాగే ఇందులో రవీనా టాండన్ కీ రోల్ ప్లే చేస్తుండగా రాధిక కూడా కనిపించిపోతున్నారు. త్వరలో పట్టాలెక్కించి నెక్స్ట్ సమ్మర్ కు రిలీజ్ ప్లాన్ చేస్తారట మేకర్స్. రవీనా, సూర్యకు వెంకీ సాలిడ్ కంబ్యాక్ చిత్రంగా ఒక మెమరబుల్ మూవీగా మారుస్తాడా? పరభాషా హీరోతో హ్యాట్రిక్ అందుకుంటాడా? అబ్బో, ఇది తేలాలంటే 2026 సమ్మర్ వరకు ఆగాల్సిందే. కోలీవుడ్ హీరోస్ కి పెద్ద పీట వేసి టాలీవుడ్ స్టార్స్ ని కూడా పట్టించుకోని మణిరత్నం మారబోతున్నారా? 36 ఏళ్ల తర్వాత ఓ తెలుగు హీరోతో వర్క్ చేయబోతున్నారా? తెలుగు, తమిళ ఇండస్ట్రీస్ లో సర్క్యులేట్ అవుతున్న ఆ న్యూస్ ఏంటి? క్లారిటీ వస్తుందా? స్టార్ డైరెక్టర్ మణిరత్నం చిత్రాల్లో నటించాలని ప్రతి హీరో కల. కోలీవుడే కాదు, టాలీవుడ్ హీరోలకు ఆయన ఒక లెజెండరీ ఫిల్మ్ మేకర్. మణిరత్నంతో వర్క్ చేయడం ఓ అచీవ్మెంట్ గా భావిస్తూ ఉంటారు. అలాంటి అదృష్టాన్ని పొందిన ఏకైక తెలుగు హీరో నాగార్జున. 41 ఏళ్ల స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో నటించిన వన్ అండ్ ఓన్లీ టాలీవుడ్ హీరో నాగ్. 1989లో వచ్చిన గీతాంజలి క్లాసికల్ హిట్. చాలా మందికి హాట్ ఫేవరెట్ కూడా. ఈ సినిమాతోనే టాలీవుడ్ దృష్టిని ఆకర్షించాడు మణిరత్నం. నాగార్జున కెరియర్ కు టర్నింగ్ పాయింట్ మూవీగా నిలిచింది గీతాంజలి. గీతాంజలి వచ్చి 36 ఇయర్స్ కంప్లీట్ అయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు మరో తెలుగు హీరోతో వర్క్ చేయలేదు మణిరత్నం. అయితే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ న్యూస్ కోలీవుడ్, టాలీవుడ్ లో సర్క్యులేట్ అవుతోంది. నాగార్జునతో తప్ప మరో టాలీవుడ్ హీరోతో వర్క్ చేయని మణిరత్నం ఇప్పుడు తన పరిధి దాటి రాబోతున్నాడట. యంగ్ టాలెంట్ నవీన్ పోలిశెట్టితో మణిరత్నం వర్క్ చేస్తున్నాడన్న బజ్ గట్టిగా వినిపిస్తోంది. మణిరత్నం ప్రెజెంట్ థగ్ లైఫ్ చేస్తున్నాడు. కమల్ హాసన్, మణిరత్నం కాంబోలో 38 సంవత్సరాల తర్వాత వస్తోన్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సింబు, త్రిష, ఐశ్వర్య లక్ష్మి,
అభిరామి, జోజు జార్జ్ లాంటి భారీ కాస్ట్ ప్లాన్ చేశాడు డైరెక్టర్. జూన్ 5న థియేటర్లలోకి రాబోతోంది బొమ్మ. ఈ సినిమా కంప్లీట్ కావడంతో నెక్స్ట్ తన సినిమాను ఓ తెలుగు హీరోతో ప్లాన్ చేస్తున్నాడట. నవీన్ పోలిశెట్టితో ఉండబోతోందన్నది టాక్. ప్రస్తుతం అనగనగా ఓ రాజు చేస్తున్నాడు ఈ జోగిపేట్ శ్రీకాంత్. ఈ న్యూస్ నిజమైతే నాగ్ తర్వాత నవీన్ పోలిశెట్టినే ఆ లక్కీ హీరో కాబోతున్నాడు. ఈ కొలాబరేషన్ పై మణిరత్నం టీం కానీ నవీన్ టీం కానీ స్పందిస్తుందేమో చూడాలి. శ్రద్ధ కపూర్ ఖాతాలో ఒక్క బ్లాక్ బస్టర్ పడగానే యాటిట్యూడ్ చూపిస్తోందా? భారీగా డిమాండ్ చేస్తుందా? అనౌన్స్మెంట్ కి ముందే ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకుందా? స్టూపిడ్ డెసిషన్ తీసుకుందా? సాహో బ్యూటీ గురించి ముంబై ఇలాకాలో వినిపిస్తున్న గాసిప్ ఏంటి? స్త్రీ 2 హ్యూజ్ హిట్ తో శ్రద్ధ కపూర్ రేంజ్ మారిపోయింది. సోషల్ మీడియాలో ఫాలోవర్ల సంఖ్య పెరిగింది. మేడం కి డిమాండ్ డబుల్ అయింది. కానీ ఓ పట్టానా సినిమాలు ఒప్పుకోవడం లేదు. కాదు ఫిల్మ్ మేకర్సే ఈమె దెబ్బకు భయపడిపోతున్నారట. సాహో బ్యూటీ చేస్తున్న డిమాండ్ అలా ఉందని నార్త్ బెల్ట్ అంటోంది. స్త్రీ 2 తర్వాత ఏక్తా కపూర్ ప్రొడక్షన్ హౌస్ లో ఓ సినిమాకి కమిట్ అయింది శ్రద్ధ. తుంబా డైరెక్టర్ రాహి అనిల్ బార్వే దర్శకుడు. అన్ని సెట్ అనుకున్న టైంలో శ్రద్ధ ప్లేట్ ఫిరాయించిందట. భారీ సక్సెస్ తర్వాత శ్రద్ధ యాటిట్యూడ్ చేంజ్ అయింది. తాను వేరు, తన స్థాయి వేరు అనుకుంటూ నిర్మాతలకి చుక్కలు చూపిస్తోందట. ఏక్తా కపూర్ నిర్మాతగా హై కాన్సెప్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ కోసం బీటౌన్ బ్యూటీ బాగా డిమాండ్ చేస్తోందని సమాచారం. 17 కోట్ల రెమ్యునరేషన్ కింద అడగడమే కాదు, ప్రాఫిట్లో షేర్ అడిగేసరికి కంగు తినడం నిర్మాతల వంతైందట. ఏక్తా కపూర్ కాదనడంతో వెంచర్ నుండి శ్రద్ధ క్విట్ అయిందని సమాచారం. ఈ విషయంపై దర్శకుడు అనిల్ భార్వేని మీడియా ప్రశ్నిస్తే రూమర్ అని చెబుతున్నాడే తప్ప క్లారిటీ ఇవ్వట్లేదని తెలుస్తోంది. ప్రెజెంట్ రక్త బ్రహ్మాండ్ చేస్తున్నానని రిప్లై ఇచ్చి సరిపెట్టాడట. కాగా క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల శ్రద్ధ ప్రాజెక్ట్ నుండి క్విట్ అయిందన్న వార్తలపై సినీ క్రిటిక్స్ స్టూపిడ్ డెసిషన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బొక్క హిట్ పడగానే ఈ మార్పేంటని, చేతిలో ఒక్క సినిమా కూడా లేకుండా ఈ డిమాండ్స్ ఏంటని ఓపెన్ గానే మాట్లాడుకుంటున్నారట. మరి ఈ విషయం సాహో బ్యూటీ చెంతకు చేరిందా? మేడం రిప్లై ఇస్తుందా? లైట్ తీసుకుంటుందా? తమిళం నుండి ఓ క్లాసిక్ మూవీ హిందీలో రీమేక్ కాబోతోందా? ఆ ఇద్దరు హీరోస్ రోల్స్ కి న్యాయం చేయగలరా? 15 ఏళ్ల తర్వాత ఓ కాంబో కొలాబరేట్ కాబోతుందా? అప్పుడే సినిమాకు గుమ్మడికాయ కూడా కొట్టేశారా? వరుస ఫ్లాప్లతో సతమతమవుతున్న అనశ్వర రాజన్ ఈ వారంలో మరో మూవీని దించేస్తోందా? హావ్ ఎ లుక్. లాస్ట్ ఇయర్ ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ హిట్ అందుకున్న తమిళ మూవీ మెయ్య జగన్. బావా బామ్మర్దులు కథలో వచ్చిన ఈ సినిమా తెలుగులో సత్యం సుందరంగా 70 మంచి రివ్యూస్ అందుకుంది. 96 ఫేమ్ ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన మూవీ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఇప్పుడు ఈ సినిమా బాలీవుడ్ బాట పడుతున్నట్లు టాక్. ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయాలనుకుంటున్నారట. షాహిద్ కపూర్ అండ్ ఇషాన్ ఖతర్ బావా బామ్మర్దులుగా నటించబోతున్నారని టాక్. మరి ఇంత బరువైన రోల్ కి ఈ ఇద్దరు న్యాయం చేయగలరా? అక్కడ నేటివిటీకి ఈ స్లో నెరేషన్ ఎక్కుతుందా? రీమేక్ పాసిబులా? చూడాలి. గురువాయూర్ అంబలనడైల్ రేఖా చిత్రంతో హిట్స్ అందుకున్న మలయాళ క్యూట్ కుటీ అనశ్వర రాజన్ ఎన్ను స్వాంతం పుణ్యాలన్ పైంకిలితో భారీ డిజాస్టర్ చూసింది. ఇప్పుడు మళ్ళీ ట్రాక్ ఎక్కాలంటే అర్జెంటుగా ఆమె ఖాతాలో హిట్ పడాలి. దానికోసం గట్టిగానే కష్టపడుతోంది. నెక్స్ట్ ఓ కామెడీ ఎంటర్టైనర్ మిస్టర్ అండ్ మిసెస్ బ్యాచులర్ అనే టైటిల్తో వచ్చేస్తోంది. టైటిలే వెరైటీగా ఉంది కదా. మరి సినిమా ఎలా ఉంటుందో? ఆమె మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కుతుందా? హ్యాట్రిక్ ఫ్లాప్స్ అందుకుంటుందా? తెలియాలంటే మే 23 వరకు ఆగాల్సిందే. 15 ఏళ్ల తర్వాత ఓ హిట్ కాంబో రిపీట్ కాబోతోంది. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, మాలీవుడ్ దర్శకుడు ప్రియదర్శన్ మరోసారి కొలాబరేట్ కావడమే కాదు, అప్పుడే సినిమాకు గుమ్మడికాయ కూడా కొట్టేశారు. అదే భూత్ బంగ్లా. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయినట్లు అక్షయ్ కుమార్ ఓ వీడియోని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. వామికా గబ్బి, టబు హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా త్వరలో థియేటర్స్ లోకి రానుంది.